సుమా వినబడుతుందా? మరి ఇక్కడ చూస్తే ఒక 24 సంవత్సరాల యువకుడు బిల్డింగ్ పై నుంచి వేలాడుతున్నాడు. అతను ఒక గేమింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. వేరే దారుందా? ఇది సూసైడా, హత్య ప్రయత్నం అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది సూసైడ్ అయితే కనుక దానికి కారణం లవ్ ఫెయిల్యూరా లేక సాఫ్ట్వేర్ జాబ్స్ ఇటీవల పెరిగిపోతున్న డిప్రెషన్ కానీ మానసిక ఆందోళన కానీ. నా పేరు శౌర్య. పుట్టింది December 29, 1992. మరణం ఈరోజే. ఈ రెండింటికి మధ్యలో చిన్న గీత పెడతారు. అదే లైఫ్. ఏ స్మాల్ బ్యూటిఫుల్ లైఫ్. గేమ్ ఓవర్. చనిపోయే ముందు లైఫ్ మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుందంట. ఎప్పుడు ఇంతే బ్యాచులర్ పార్టీ నాది, వాడి దగ్గర వస్తారు అందరూ. అబ్బాయి పార్టీ నీదేరా. నీ కోసం తీసుకొచ్చిన అద్భుతమైన గిఫ్ట్ చూసి మన వాళ్ళు కొంచెం ఎగ్జైట్ అయ్యారంతే. ఏమనుకోకే? గిఫ్టా? నాకా? ఇది గిఫ్టా? రేపటి నుంచి ఇదే నీ తాజ్ మహల్, ఇదే నీ వైట్ హౌస్, ఇదే నీ పర్మనెంట్ హౌస్. ఫార్మాలిటీకి నీకు ఇల్లు ఉంటుంది కానీ నీది కాదు. నీకు టీవీ ఉంటుంది కానీ ఛానల్స్ నీవి కావు. నీ కబోర్డ్ నీది కాదు, నీ బెడ్రూమ్ నీది కాదు. అసలు నీ లైఫే నీది కాదు. చివరికి నువ్వు ఏడ్చుకోవడానికి తుడుచుకోవడానికి నీకు మిగిలే ఏకైక ప్లేస్ ఇదే. సింహాసనం నీదే రాజా, ఏలుకో. కమానేసే. హలో, నాది లవ్ మ్యారేజ్, అంత సీన్ ఉండదు. లవ్ అనే పదం పక్కన మ్యారేజ్ అనే శాపం దూరిందా, అక్కడే నీ దరిద్రం స్టార్ట్ అవుతుంది రాజా. నీకు గేమింగ్ భాషలో చెప్పాలంటే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నీ లైఫ్ ఒక టెంపుల్ రన్ గేమ్ లాంటిది. ఆగావా చచ్చావు. నీ యాంగ్రీ బోర్డ్ నుంచి కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. బేసిక్లీ బ్రో, యువర్ క్యాండీస్ ఫర్ ఎవర్. రాబాయ్ గాడు అసలే వాడు పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర తప్పిపోయిన కోడి పిల్లలా ఉంటాడు. నీ దెబ్బకి ఇంకా కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. ఫ్రెండ్షిప్ లో మాత్రం హెల్ప్ చేయాలి కదరా. వాడి రోజు బాధపడ్డా రేపు నా ఫోటో వాల్ పేపర్ గా పెట్టి పూజ చేస్తాడు. నీ అబ్బా, 7th క్లాస్ లో ఝాన్సీ మీద, 10th క్లాస్ లో స్వాతి మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలిసి కూడా లైన్ వేసావు. ఈసారి 3 ఏళ్లు చాలా జాగ్రత్తగా సౌమ్యాన్ని మీకెవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా డేట్ చేసి ప్రేమించి పెళ్లి కొప్పించా. నువ్వేం చేసావురా? ఆఖరికి దాన్ని కూడా చెడగొట్టడానికి ట్రై చేస్తావా? పోతావు రే. నాకంటే ముందు పెళ్లి చేసుకుని నాశనం అయిపోతావు. లుంగీలు లంగాలు ఉతుక్కుంటూ దిక్కు మాలిన దరిద్రమైన బతుకుతావు. ఇదే ఈ అబ్బాయిగాడి శాపం. ఇదే నీ శాపం, నీ మొహం. ఈ రెడ్ అండర్ వేర్ వేసుకున్న సూపర్ మ్యాన్ ని ఎవరేం చేయలేరు. 2 months లో $1 million US ప్రాజెక్ట్ నాకే కమింగ్. ఒక్కసారి న్యూయార్క్ లో అడుగు పెట్టానా తస్తే తిరిగి రాను. నన్ను పట్టుకోవడం ముష్కిలీనై నా ముమ్కిన్. బాగ్ బిల్కా బాగ్ వాళ్ళగా. అలా వేసుకెళ్ళిపోయింది ఏంట్రా? నోట్లో బఠానీ వేసుకున్నంత ఈజీగా వేసుకెళ్ళిపోయిందిరా. వీడియో గేమ్స్ లో సినిమాలో కొడితే బానే ఉంటది కానీ రియల్ లైఫ్ లో ఆడలేడీస్ కుమ్మేస్తే చూస్తే మాత్రం దడ పుట్టేస్తుందిరా బాబు. ఒరే అదేగా నాకు డౌట్, సౌమ్యులు ఇలాంటి యాక్షన్ యాంగిల్ ఉందో లేదో టెస్ట్ చేసుకుంటే బెటర్ ఏమోరా. అలా వేసుకెళ్ళిపోయింది ఏంట్రా? ఇంకిడికి పెళ్ళైనట్టే. అలా వేసుకెళ్ళిపోయింది ఏంట్రా? ఏంట్రా నచ్చలేదా? నువ్వు చెప్పిన కరెక్షన్స్ చేసా కదరా. నీ ఇప్పుడు ఎలా చేస్తా నచ్చుద్దురా, చెప్పరా రే. సౌర్య డెమోకి ఎప్పుడు వెళ్దాం? హే, ఎవరి స్పైడర్ మ్యాన్? లాస్ట్ టైం రోడ్ ర్యాంపర్ గేమ్ టెస్ట్ చేసి ఫిక్స్ చేసిన గేమింగ్ ఎక్స్పర్ట్ నా తమ్ముడు. మీట్ కార్తిక్. హాయ్ కార్తీక్. హలో అంటే ఎవరికైనా హగ్ ఇచ్చేస్తాడు. 4 days హాలిడేస్ ఉంటే హైదరాబాద్ వచ్చాడు. గోయింగ్ బ్యాక్ టుడే. చాలే వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో, మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతావు. Let's go, Spider-Man. అది చూపించరే చాలా. అది క్యాన్సర్ కదరా బాబు, జస్ట్ డౌన్ సిండ్రోమ్. బై బర్త్ వచ్చిన కండిషన్. మనకంటే క్రోమోజోమ్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి, అందుకే వాడు అన్ని ఎక్స్ట్రాలు చేస్తాడు అంతే. ఓహో, ఇందాక నేను హక్ చేసుకున్నాడు కదా, నీకేమో అనిపించలేదా? ఏదో ఫీల్ కలిగిందిరా. ఫోన్ చూసుకో. లేపేసాడు. నీ పాస్వర్డ్ హ్యాక్ చేసి నీ మెసేజ్ మొత్తం చదివేస్తాడు రా. పోయి తెచ్చుకో. గో అమ్మా. హలో డాడీ. వాట్? హలో హలో, కెన్ యూ హియర్ మీ? బాబాయ్ రాముని వైజాగ్ నుంచి.
ఇప్పుడు మన ఝాన్సీ లక్ష్మి బామ్మ గారికి సీరియస్ గా ఉంది కదా. అబ్బే లేదు లేదు, ఈసారి డాక్టర్ గారు గ్యారెంటీ పోదని చెప్పారు. 2-3 గంటలే అంటున్నారు. మీరు అందరూ బయలుదేరి వచ్చేయండి. హలో హలో. 5 ఏళ్ళప్పుడు మా అమ్మ పోయింది. నన్ను మా అన్నని కడుపులో పెట్టుకొని మా అమ్మ మిమ్మల్ని పెంచింది. అట్లాంటి మనిషికి ఇప్పుడు తులసి నీరు పోయాల్సిన కర్మ వచ్చింది. ఇంటికి తులసి నీరు ఎవరు పట్టుకొచ్చారా? నాన్న శౌర్య, ఇంటికి తమ్ముడేడ్రా? లక్ష్మ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడమ్మా. శ్యామ్ గారు వాళ్ళు ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నారా? అందరికీ ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు బయలుదేరటం అంటే వాళ్ళకి కష్టమే కదా. పెద్దకరం కొత్త అంటున్నారు. అయినా ఎన్ని వంకలండి. ఎందుకంటే హఠాత్తుగా టికెట్లు అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. డిస్కౌంట్లు ఉంటేనే కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టరు మన వాళ్ళు. మీకు తెలియదేమో చెప్పండి. అంటే ఎవరెవరు వస్తున్నారో తెలిస్తే బామ్మగారిని ఈ రోజే తీసుకెళ్దామా లేకపోతే వచ్చే వరకు ఉంచుదామా? అబ్బి ఇయ్యాలి కానిచ్చేద్దాం. మనకి జ్ఞానాపురం కూడా దగ్గరే కదా. అక్కడైతే ఎలక్ట్రిక్ మిషన్ ఉంది. చిటికలో అయిపోతుంది మొత్తం అంతాను. ఇదిగో బజార్లో కొరమీను కొన్నా వాళ్ళతో ముక్కలు కొట్టించద్దు అని ఆవిడే స్వయాన బూడిదతోటి పులుసు తీసి చేపలు చేసేదమ్మా. పులుసు పెడితే వీధంతా గుమ్మగుమ్మలు ఆడిపోయేదమ్మా. ఎన్నిసార్లు చెప్పిందో నేర్చుకోవే నేర్చుకోవే నేర్చుకోవే. ఒళ్ళు బద్దకం ఉండని చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు. ఇప్పుడు అడిగినా చెప్పే స్థితిలో ఆవిడలేదు. ఇక అలాంటి చేపల కూర తినే యోగ్యత నాకు లేదమ్మా. అంతా నా కర్మమ్మా. ఏం చేద్దాం? ఒరే సతీ, బయట క్యాంటీన్ లో సమోసాలుంటాయి. పొట్లం కట్టించి గుమ్మంది కనించి పిలు. నేను ఎక్కడికి వస్తాను. పేపర్ చుట్టించు, కనపడినవ్వకు. అందరు ఏడిచ్చేస్తారు. వెళ్ళి అయ్యో. నమస్కారం. అంటే ఇందాక మీరు 2-3 గంటలు అన్నారు. ఇప్పుడు టైం 10-10:30 అవుతుంది. అంటే 12:30-1 గంటకల్లా బామ్మగారు జస్ట్ అలాగా. మీ డౌట్ ఏంటి? మీరు అన్న తర్వాత బామ్మగారు గ్యారెంటీగా పోతారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మీకు తెలియంది ఏముంది, ఎలక్ట్రిక్ మిషన్ అనుకుంటున్నాం. విశాఖపట్నంలో 2 to 6 టైమింగ్ లో పవర్ కట్లు ఉన్నాయి. ఈ లోపే ఆవిడి జస్ట్ అలాగా చంపేయమంటారా? మిమ్మల్ని అంటలేదండి. మీరు చెప్పిన తర్వాత డెఫినెట్ గా పోద్దే. సర్లే, నీకు నేనే ఎదురు పడతాను మరి. బావగారు అంటే పోవటం గ్యారెంటీ కానీ కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. యాక్షన్. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ కళ్ళు తెరిచారు. ఈసారి 100% గ్యారెంటీ ఆవిడ పోద్దే. లేదండి, డాక్టర్లు అందరూ మంచోళ్ళే. అవి డెఫినెట్ గా పోద్దే. ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వాళ్ళందరూ కంకర లోపలికి వెళ్ళారు ఆఖరి చూపి. అబ్బా నేను చెప్పేదేనండి. మీరు ఈ ఫ్లైట్ అవుట్ ఆఫ్ డేంజర్. ఏంటి అవుట్ ఆఫ్ డేంజరా? ఏంటంటే మాకు ఈ టార్చర్. ఈ నెల అప్పుడు ఇది 3వ సారి. మీరేమో ముసలాన్ని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతారు. నేనేమో పెద్దల పత్తి వాళ్ళకి ఫోన్ కొడతా ఉంటాను. మన ఫ్లైట్ లెక్కలు ట్రైన్ లెక్కలు రావటం. ఏ రాడికి వచ్చిన తర్వాత ముసలా లేచి కూర్చుంటుంది. ఏంటి అడుగుతున్నా? జస్ట్ అడుగుతాను చెప్పండి. అసలు ఏంటి మాకు ఈ టార్చర్ అన్నాను. అమ్మమ్మ, ఏ జైలు డార్లింగ్, వాటమ్మా, హౌ ఆర్ యూ ఫీలింగ్? పిచ్చెక్కిచ్చేస్తున్నావు అందరినీ. నీకు ఝాన్సీ లక్ష్మీబాయిని కాదే, డైరెక్ట్ గా జెనిఫర్ లోపెజ్ అని పేరు పెట్టాలి. ఇప్పుడు ఇలా ఆడేసుకుంటున్నావు అంటే ఆ రోజుల్లో పిచ్చెక్కిచ్చేస్తుంటావుగా. అసలు దొరకవే, అందరు ఆడేసుకుంటావే. బుగ్గలు పిసికేయాలి అసలు. అవును, నువ్వు ఫేస్బుక్ లో ఉన్నావా? లేవా? అప్డేట్ అవ్వండిరా. మన రోజుల్లో అమ్మాయికి హాయ్ చెప్తాని 3 నెలలు పట్టేది. ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళే హాయ్ చెప్తున్నారు. ఎప్పుడెప్పుడో కలుస్తున్నారు. ముక్కు మందు తెలియనోడు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు తెలుసా? చా నిజంగా. ఎట్టు ఓయ్, నేను మళ్ళీ చేస్తా. అసలు ఎఫ్బీలో నీకేం పని? నువ్వే కదా ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండవు అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. టచ్ లో ఉన్న మంది నీ ఫ్రెండ్స్ తో, నా ఫ్రెండ్స్ తో కాదు. నీ ఫ్రెండ్స్ కూడా తెలుసు కదా. తెలిస్తే మాత్రం ఎఫ్బీలో రిక్వెస్ట్ పెట్టి హ్యాండ్ పెట్టేస్తావా? అసలు దీప్తి పిక్స్ ఎందుకు పోస్ట్ చేస్తావు? నేను పోస్ట్ చేయాలా? తనే నన్ను ట్యాగ్ చేసింది. నువ్వు ట్యాగ్ చేసినవన్నీ స్వీటీ చూసింది. అవును, స్వీటీ లేదంటే ఫోటోలో. స్వీటీకి దీప్తికి పడదు. నువ్వు కామన్ ఫ్రెండ్ కదా, కాంప్రమైజ్ చేయాలి కదా. తప్పలే కొట్టుకోనివ్వకూడదు. అలా కొట్టుకునేదే నా గురించి. ఓ, అయినా నా ఫ్రెండ్స్ తో నీకు చాటింగ్ ఏంటి డాడీ? మీ అమ్మ మంచి మూడ్లోకి వచ్చినట్టుంది రోయ్. సార్, వంట రూమ్ లో కర్ఫ్యూ పడ్డది. అటు మొక్కన బోకుల్ని ముందే చెప్తానా. అరే కోపం వస్తే వాళ్ళని తిట్టాలి, 4 కొట్టాలి. అమ్మగారే సార్ కూరలు అండుద్ది. అరే పొద్దు నుంచి 12 కూరలు 3 ఫ్రైలు చేసి పెట్టిందాడా. వండి వదిలేస్తే పర్లేదురా, తినపోతే ఏడ్చేటి చంపేస్తుంది. ఏమైనా దాని రివెంజ్ లో ఒక స్టైల్ ఉందిరా. ఇలా పెంచింది మా అమ్మమ్మ నన్ను. మొన్న హాస్పిటల్ ఆవిడ కళ్ళు తేలేసేసరికి కొట్టుకులాడిపోయింది నా ప్రాణం తెలుసా. బతికింది కదే, ఇంకేడిపోయిందుకు? బతికింది కాబట్టి సరిపోయింది. ఏమైనా జరిగి ఉంటే. అయినా మా అమ్మమ్మే అడిగింది, శౌర్య పెళ్లి చూడాలని అడిగింది. అంతే కదా.
6 నెలలుగా శతపోరు పెడుతున్నాను. ఈ ఇంట్లో ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చూస్తారులేవే, అయినా శౌర్య వయసు ఎంతని మా పెద్దోడితోటి వాడేగా. నోరు ముయ్. ఆ వయసులో నేను ఆడిని కనేసాను. అప్పటికి ఇప్పటికి తేడా లేదేంటే? ఏమీ తేడా లేదు, అంతా నా కర్మ. హ్మ్. ఇంత జరుగుతుంది. మా ఆయన ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పలేదు. పెళ్లి చేసుకోరా అని ఒక్క మాట అనరు. రిటైర్ అయ్యేసరికి ఆయన మరీ చిన్న కుర్రాడ్లా తయారయ్యారు. మీ ఆయనకి ఏమంత వయసు అయిపోయిందనే మరి నువ్వు లేకవే. నీకు మొగుడు సంసారం లేదా? 24 గంటలు నా ఇంట్లోనే కూర్చుంటావా? వెళ్ళిపో. పొసెసివ్నెస్ ఐ లైక్ ఇట్. ఉండు, వెళ్ళమంటే వెళ్తావా? కూర్చో కూర్చో.